దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతున్నారా? అలాగా దినదినము అభివృద్ధి పొందాలని మనమందరము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు మనం చదువుకొని ఆ వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చదువుదాం. ప్రేమ దేవుని బిడ్డలారా. 32. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఇక్కడ వ్రాయబడుతుంది. దేవుని ఆత్మ ఎవరి లోపల ఉంటాడో ఆ దేవుని ఆత్మను కలిగి ఉన్న వాని యొక్క క్యారెక్టర్, క్రియలు, మాటలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ రాయబడుతుంది. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. ఒక విషయాన్ని మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఆలోచిస్తే, బాగా మద్యం తాగుతూ ఉండేవాడి యొక్క శరీరము వాడి కంట్రోల్లో ఉండకుండా ఎటు పడితే అటు తూగుతూ పడిపోతూ ఉంటుంది. అతని కంట్రోల్లో ఉండదు. కారణం ఏంటంటే, మద్యము అతని యొక్క దేహానికి మత్తును కలిగించి అది స్థిరంగా నిలబడకుండా ఉండేటట్లుగా చేస్తూ ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఒకని లోపల ఉంటే, అనగా పరిశుద్ధాత్మ ఒకని లోపల ఉంటే, అలాంటి వారట అల్లరి చేయరు అని వ్రాయబడి ఉంది. ఇంతకీ అల్లరి, గోల, డిస్టర్బెన్స్, ఎదుటివానికి ఎప్పుడు కూడా గోల అనిపించేది ఎప్పుడు కూడా ప్రేమని దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క కార్యము కాదు. చూడండి, లోకంలో భయంకరంగా సౌండ్ పెట్టేసేసి, డీజేలు పెట్టేసేసి తాగుతూ గోల చేస్తుంటారు. సినిమా హాలల్లో మనం చూస్తే ఆ సినిమా హాలల్లో లోపలంతా గోల. పాటలు, రికార్డ్ డాన్సులు చూస్తే అక్కడంతా కూడా గోల. యువకులను చూస్తే గోల. కాబట్టి ఈ గోల, ఈ అల్లరి, ఇలాంటి కార్యాలన్నీ ఎవరు చేస్తుంటారో వారి లోపల దేవుని ఆత్మ లేడు అని అర్థం. కొంతమంది దేవుని ఆత్మ కలిగి ఉన్నామని గోలగా అల్లరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది తప్పు. అందుకే బైబిల్ ఇక్కడ దేవుడు రాయించాడు. ఏమని రాయించాడంటే, పరిశుద్ధుల సంఘములలో. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు పరిశుద్ధాత్మను కలిగిన వారు పరిశుద్ధులు. పవిత్రమైన మర్యాద సంబంధమైన క్రియలు కలిగిన వారు పరిశుద్ధులు. సంఘం అంటే ఏంటి? గోడలు కాదు. సంఘం అంటే మనిషే. దేవునిని నమ్మిన మనిషి, దేవుని ఆత్మను కలిగిన మనిషి, హృదయములో పవిత్రత కలిగిన మనిషి, మర్యాద కలిగిన మనిషి, దేవుని నమ్మినవాడు, క్రీస్తును నమ్మినవాడు సంఘం. ఆ సంఘమై ఉన్న క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, అల్లరి చేయడట, అల్లరి గోల చేయడట. కనుక దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుని యొక్క పని ఏంటంటే గోల చేయడం కాదు. దేవుని యొక్క పని ఏంటంటే బూతులు మాట్లాడడం కాదు. దేవుని యొక్క పని ఏంటంటే అమర్యాదగా మాట్లాడడం కాదు. దేవుని యొక్క పని సమాధానము. దేవుని యొక్క పని పవిత్రత. దేవుని యొక్క పని మర్యాద. దేవుని యొక్క పని మంచితనం. దేవుని యొక్క పని ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానముతో, సాత్వికంతో ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో వారు కూడా సాత్వికముగా, సమాధానముగా, మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు తప్ప అల్లరి చేస్తూ, గోల చేస్తూ, ఎదుటి వారికి డిస్టర్బెన్స్ చేస్తూ,
ఎదుటివారిని తిడుతూ, ఎదుటివారిని కొడుతూ, తమ తమ శరీరం, తమ దేహము ఏ విధంగా ఉందో తెలియకుండా దొర్లే వాళ్ళని పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉంటారనుకుంటున్నారా? బైబిల్ అలా చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో వారు సమాధానము కలిగి ఉంటారు అని చెప్తున్నారు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నాయి. దేవుని ఆత్మ మనలో ఉంటేనట మనం కంట్రోల్గా ఉంటామట. అవును, ఇప్పుడు బూతు మాట్లాడకుండా మనం ఎలా ఉండగలుగుతున్నాము? కంట్రోల్. దేవుని యొక్క ఆత్మ, వాక్యం యొక్క కంట్రోల్. మన మనసులో చెడు ఉంటే అది బయటికి చెడు వస్తుంది. మన మనసులో పవిత్రత, మంచి మాటలు, దేవుని మాటలు ఉంటే అవి బయటకు వస్తాయి. కాబట్టి అల్లరి ఎవరు చేస్తారు? దేవుని మాటలు కలిగిన వారు చేయరు, పవిత్రులు చేయరు, పరిశుద్ధులు చేయరు, అపవిత్రులు. అల్లరి ఎవరు చేస్తారంటే దయ్యపు సంబంధులు. దయ్యాలు అల్లరి చేస్తాయి. చూడండి, దయ్యాలు పట్టిన వాళ్ళని మనం గమనిస్తే గోలగోల చేస్తుంటారు, ఉరిమి చూస్తుంటారు, పళ్ళు కొరుకుతుంటారు, రకరకాల గోల అల్లరి చేస్తుంటారు దయ్యం పట్టిన వాళ్ళు. కాబట్టి దయ్యము పట్టిన వాళ్ళల్లోనే గోల, అల్లరి ఉంటుంది, అమర్యాద ఉంటుంది తప్ప దేవుని ఆత్మ కలిగిన వారిలో అల్లరి, గోల, తగాద, కొట్లాటలు ఇవన్నీ ఉండవు. దేవుడు సమాధానమునకే కర్త. దేవుడు ఆత్మను రక్షించేవాడు. దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు అల్లరి ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి గమనించాలి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని పేరట అల్లరి చేయడం అనేది అది దెయ్యము పనే కానీ దేవుడి పని కాదు. దేవుడు ఎవరి హృదయములో ఉంటాడో, పరిశుద్ధాత్మ ఎవరి హృదయములో ఉంటాడో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మాటలు, వారి యొక్క కార్యాలన్నీ కూడా చాలా సాత్వికంగా ఉంటాయి. ప్రేమతో కూడిందై ఉంటుంది, సమాధానంతో కూడిందై ఉంటుంది, ఓర్పుతో కూడిదై ఉంటుంది, శాంతముతో, దీర్ఘశాంతముతో కూడినదే ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం, వాక్యాన్ని బట్టి మనం పరిశీలించి ఎవరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడో, ఎవరిలో పరిశుద్ధాత్మ కాకుండా దయ్యం ఉన్నాడో గుర్తించడానికి ఈ లేఖనాలు మనకు వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలను బట్టి మనం ఎదగాలి. ఈ లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకొని, మనం గొడవలకు వెళ్తున్నామంటే, గోల చేస్తున్నామంటే మనలో పరిశుద్ధాత్ముడు లేడు అని అర్థం. మనం సమాధానంగా ఉన్నామంటే, ప్రేమ కలిగి ఉన్నామంటే, వాక్యం చదువుతున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, వాక్యము గైకొంటున్నాం, మర్యాదగా ఉంటున్నాము అంటే అప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అర్థం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి ఘనత చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కొరంథీ పత్రికలో నీవు రాయించిన విధానంలో అవును తండ్రి, ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనములో ఉన్నాయని చెప్తున్నావు. అవును తండ్రి, పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటారో వారు కంట్రోల్లో ఉంటారు, సమాధానంలో ఉంటారని చెప్పి నువ్వు తెలియజేస్తున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ పేరుతో అల్లరి చేసే వాళ్ళల్లో, గోల చేసే వాళ్ళల్లో, తగాదాలకు వెళ్ళే వాళ్ళల్లో, డిస్టర్బెన్స్ చేసే వాళ్ళల్లో పరిశుద్ధాత్ముడు ఉండడు అని నీవు తెలియజేస్తున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ పని, దేవుని యొక్క పని అల్లరి కాదు అని నీవు తెలియజేస్తున్నావు. అవును ప్రభు, నీవెవరిలో ఉంటావో, నీవు ఎవరిలో ఉన్నావో వారెవరు కూడా అల్లరి చేయరు, గోల చేయరు, తగాదాలకు వెళ్ళరు, సమాధానం కలిగి ఉంటారని ఇదే సూచన అని చెప్పి నువ్వు తెలియజేస్తున్నావు. కాబట్టి నీ వాక్యం వింటున్న వారందరిలో కూడా ప్రభు నీ వాక్యము నివసింపనివ్వండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా సమాధానము కలిగి ఉండనివ్వండి. ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి, అలాగే ఆరోగ్యము, అన్ని విషయాల్లో కుటుంబాలను కాపాడమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.